ఆదివాసుల ఐక్యత ఆవాజ్ దో ఆవాజ్ దో సాధిద్దాం 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 ఆవాజ్ దో ఆవాజ్ దో వర్ధిల్లాలి ఆదివాసి పోరాటాలు
జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి మండలాల నుంచి ప్రజలు భారీ ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. మరి ఆదివాసులు అంటేనే అడవి అంటేనే ఆదివాసులు. ఈరోజు ఇంత స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఈరోజు ఆదివాసులు ఇంకా పుట్టల పొంటనే అటే నివసిస్తున్నారు. మేము ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఆదివాసులను ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ఆదివాసుల జీవితాలు మాత్రం మారడం లేదు. మరి ఈ సందర్భంగా మేము ఏం చేస్తున్నాం, ఇప్పుడు మంచిర్యాల జిల్లా కేంద్రంలో మరి ఐటీడీ అక్కడ గురుకులం ఏర్పాటు చేయాలి, అదేవిధంగా రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేయాలి, కాలేజ్ ఏర్పాటు చేయాలి. మరి ఇంకా ఆదివాసులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. పోడు భూముల సమస్య అలాగే ఉంది. జీవో నెంబర్ 3 లేదు. ఈరోజు పోడు చేసుకుంటున్నప్పటికీ కూడా మరి ఆ అటవీ అధికారులు మరి ఆ పోడు భూములను చేయనీయకుండా దౌర్జన్యం చేస్తున్నారు. ఇంకా అనేక సమస్యలు ఆదివాసులు ఇప్పటికి కూడా ఎదుర్కొంటూనే ఉన్నారు కాబట్టి మేము ఈ సందర్భంగా ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా మరి జీవో నెంబర్ 3ని పునర్ప్రారంభించాలి. మరి లోన్స్, ఎస్టీ కార్పొరేషన్ లోన్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా ఆదివాసులని అన్ని విధాలుగా ఆదుకోవాలనేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అయితే ఇక్కడ జరిగేది ఆదివాసీ మహిళలకు మాత్రం ఎలాంటి హక్కులు కూడా ఏమి కూడా ప్రభుత్వం ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం కానీ చూడని కూడా ఏమాత్రం మాకు హక్కులు ఆదివాసీల మహిళలకు ఎక్కడ కూడా ఏ అన్యాయం జరిగినా కూడా మమ్మల్ని పట్టించుకోవాలని, మరి ఎక్కడ ఏ అన్యాయం జరిగినా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అయితే మీడియా వాళ్ళు అయితే మరి మమ్మల్ని ఆదుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ ఇంతకుముందు కూడా చాలా చోట్ల మానభంగాలు కానీ ఉద్యోగాలు లేక చాలామంది బాధపడుతున్నారు. ఆదివాసీ మహిళలను ఆదుకోవాలి, మమ్మల్ని చదువులో మధ్యలో ఆగిపోయిన పిల్లల్ని కూడా ఆదివాసీ గిరిజన పిల్లల్ని కూడా చదివించాలని ఆదుకోవాలని నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పట్టణంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమాన్ని జరుపుకునేందుకు ఈ మంచిర్యాల జిల్లాలో నివసిస్తున్నటువంటి 9 ఆదివాసీ తెగలు ఏకమై ఉమ్మడిగా ఈ మంచిర్యాల పట్టణంలో ఈ ఆదివాసీ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతున్నది. ఈ ఆదివాసీ దినోత్సవాన్ని మేము ఎందుకు జరుపుకుంటున్నామంటే, అసలు ఆదివాసీ దినోత్సవం యొక్క ఉద్దేశం ఏంటంటే, ఇప్పటికీ కూడా మా ఆదివాసీ సోదరులు, మా ఆదివాసీ సమాజం ఇంకా కనీస సౌకర్యాలైనటువంటి మౌలిక సదుపాయాలు లేకుండా, భూమి కానీ ఇల్లు కానీ ఎలాంటి సౌకర్యం లేకుండా జీవిస్తున్నాం. కనుక మాకు మా యొక్క సమస్యలని స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నా కానీ ఇంకా మాకు విద్య, వైద్యము, తర్వాత మౌలిక సదుపాయాలు మొదలగు సమస్యలతో ఇంకా మేము కొట్టుమిట్టాడుతున్నాం. కనుక ఇప్పుడు ఈ ప్రభుత్వానికి కోరేది ఏంటంటే, మా ఆదివాసీ సమాజం అడవితోని మమేకమై ఉంటుంది కనుక అడవి మీద మాకు హక్కు కల్పించాలి. అంటే మాకు పోడు భూములు, అడవి హక్కు భూములను కల్పిస్తే మా సమాజం బాగుపడుతుంది. అలాగే మాకు విద్యా, వైద్యంలో మా వాళ్ళకు అవకాశాలు కల్పించాలి. తర్వాత ముఖ్యంగా ఆలోచిస్తే మంచిర్యాల పట్టణంలో ఆదివాసీ సమాజం దాదాపు 45-50 వేల పాపులేషన్ ఉన్నది. అయినా కానీ ఇక్కడ ఒక రెసిడెన్షియల్ స్కూల్ కానీ, గురుకులం పాఠశాల కానీ, అట్లాగే ఏకలవ్య మోడల్ స్కూల్ ఇక్కడ ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి మా గిరిజన విద్యార్థులకు మంచి విద్య అందించి రాబోయే భవిష్యత్తులో మా వారికి మంచి అవకాశాలు కల్పించాలని కోరుచు ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే జీవో నెంబర్ 3 ఇస్తే మా దగ్గర ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. తర్వాత అడవి హక్కుల ఇస్తే మా వాళ్ళు వ్యవసాయం చేసుకొని జనజీవన స్రవంతిలోకి వస్తారు కనుక. తర్వాత ఇప్పటికి కూడా మా ఆదివాసీ గూడాలకు రోడ్లు సౌకర్యాలు, కనీస సౌకర్యాలు లేవు. ప్రభుత్వం తక్షణమే ఆలోచించి మా గ్రామాలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.